బానెట్ ఓపెన్. దిమ్మిడి పొరగొట్టు లైట్లు. గ్యాప్ వైట్ లైట్లుగా గ్యాప్ ఆఫ్ చేయి. ఆఫ్ అలానే పట్టుకో. వందకి 100% బ్రిడ్జ్ స్టోన్. రీసెంట్గా టైర్స్ అయితే వేయించడం జరిగింది. ఎండ్ వరకు చూడండి, రేట్ అదిరిపోయింది. హైడ్రాలిక్స్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. ఓకేనా. ఇది స్టెప్ స్టోన్, బ్రిడ్జ్ స్టోన్. అడిగిరా. ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్, డిక్కీ బానెట్ డోర్లు అన్నీ ఒరిజినల్. కిలోమీటర్స్ చూసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ అయితే కాదు, కంప్లీట్గా బయట. అడిషనల్గా టచ్ స్క్రీన్ ఉంది. రివర్స్ పార్కింగ్ కెమెరా. ఓకేనా అండి. సో మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఏసీ వర్కింగ్ కండిషన్, చిల్డ్. ఏసీ కూడా బాగానే వస్తుంది. జేబిఎల్ స్పీకర్ అడిషనల్ ఆఫ్టర్ మార్కెట్. ఇవైతే ఖర్చు పెట్టుకున్నాడు అన్న. సో హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, 2 రాష్ట్రాలకి పనిచేస్తుందన్న బండి. ఆంధ్రాకి అయితేనేమో అడిషనల్గా 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 10,000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది పేపర్లకి. సీట్ కవర్లు 100కి 70% అయితే ఉన్నాయి. బ్యాక్ సీట్స్ కూడా అంతే ఉన్నాయి. సో ఒక నిమిషం ఆపుతున్నా, చూడొచ్చు కండిషన్ అయితే ఇది. సో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి హ్యుండై i10 ఎరా వేరియంట్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. 2012కి సంబంధించిన మోడల్ అండి. అదేవిధంగా ఆర్సీ వ్యాలిడిటీ చూసుకుంటే 2027 వరకు అయితే ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఓనర్ సిరీస్ సెకండ్ ఓనరు, హైదరాబాద్కి సంబంధించిన ఆర్టీఓనే. సో ఇది ఫర్ సేల్ ఉంది. లొకేషన్ కూడా మన హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. ఇన్సూరెన్స్ కూడా రీసెంట్గా కట్టడం అయితే జరిగింది. అడిషనల్గా టచ్ స్క్రీన్ 8,000 రూపాయల 12,500 పెట్టి టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా అన్న అయితే వేయించుకున్నాడు. దీంట్లో ఏసీ అయితే వర్కింగ్ కండిషన్ అయితే ఉంది. ఏబిఎస్ బ్రేక్స్ ఉండవు, ఎయిర్ బ్యాగ్స్ ఉండవు. ఇది నార్మల్ బ్రేక్స్ వస్తాయి. 4 సీల్ టైర్లు ఉన్నాయి. స్టెప్నీ టైర్ కూడా మనకి, స్టెప్నీ టైర్ అది 85% ఏవో ఉంది. 40 ఓల్డ్, అది ఓల్డ్ స్టెప్నీ అంట. 40-50 ఉందంట. సో నాన్ యాక్సిడెంటలే అన్న. బట్ ఏంటంటే ఒకసారి ఇది యాక్చువల్లీ ఒక లేడీ లెర్నింగ్కి యూజ్ చేసిన కారు. ఈ డిక్కీ మీద డ్రై డెంట్ తీశారు. బంపర్ మీద చిన్న టచ్అప్ అయింది, బట్ బంపర్ మారలేదు. డోర్స్ చూసుకున్నట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్లన్నీ కూడా ఒరిజినల్ అనమాట, పెయింట్. రైట్ సైడ్కి సంబంధించిన డోర్లకైతే చిన్న టచ్అప్ అయితే పడింది. తొందర. సో ఈ క్వార్టర్ ప్యానల్ అయితే పెయింట్ అయిందన్న.
ఇది నార్మల్గా పార్కింగ్లోనే గీతలు పెడితే అన్న కూడా నేర్చుకున్నాడు, అన్న వాళ్ళ మిస్సెస్ నేర్చుకున్నారు, అందరు దీంట్లోనే వెహికల్ అయితే నేర్చుకున్నారు. ఇది ఒక డాక్టర్ దగ్గర వాళ్ళైతే అన్న వర్క్ చేస్తాడు అనమాట, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఆ సార్ వాళ్ళని అడిగితే ఆ సార్ వాళ్ళ అప్పుడు ఈ వెహికల్ అనేది తక్కువ రేటుకే ఇచ్చేశారు. సో అందుకని అన్న వెహికల్ తీసుకున్నాడు, మళ్ళీ రీసేల్ చేస్తుండు. సో దీని మీద ఇంచుమించుగా అన్న ఒక 25,000 రూపాయల పైన పెట్టుబడి పెట్టిండు ఇంటీరియర్ పరంగా. టైర్ల పరంగా చూసుకుంటే టైర్ల పరంగా చూసుకుంటే అయ్యొక 25,000 టైర్లు అయినాయి. సో ఇదనమాట. సో మోడల్ 12 మోడలు, రిజిస్ట్రేషన్ కూడా 12లోనే అయింది. 2027 వరకు ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళకి ఎవరన్నా చూస్తే సింపుల్ ట్రాన్స్ఫర్, 1 డేలో మీకు నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది, సీసీ తీసి ఇచ్చేస్తాం. ప్రైస్ చూసుకున్నట్లయితే 2,05,000 రూపాయలుగా అడుగుతున్నాం. ఆన్ టేబుల్ డిస్కౌంట్ ఉంటుంది. అక్కడ కనబడుతున్నాడు కదా బ్రదర్, అన్న ఓనర్ అనమాట. సో అన్నకి ఎక్కువ స్పోర్ట్ ఢిల్లీలో వెతకమని చెప్తే నేనైతే ఇప్పిద్దాం అనుకుంటున్నా. సో ఇది బండి డీల్ ఫైనల్ అయిన తర్వాత మాకు ఒక చిన్న బండి కదా, చూసి చూడనట్టు కమిషన్ తీసుకుంటా. ఒక 6,000 రూపాయలు నాకు కమిషన్ అయితే ఇవ్వండి. రేట్ ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫర్దర్గా దీని యొక్క ఫొటోస్ ఏమన్నా కావాలి అన్నా మన ఛానల్లో పోస్ట్ అయితే చేయడం జరిగింది. వాస్తవానికి అన్న నాకు 2,30,000 కావాలన్నాడు. నేను అంత రావు బ్రదర్, ఇది మార్కెట్ రేట్ అని చెప్పి, అది కూడా ఫిక్స్డ్ కాదని చెప్పిన. ఎవరి కోసం? మన యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం. ఆయన కూడా సిద్ధపడ్డాడు, ₹1 కట్టి ఇటు తక్కువ ఇద్దాం, ఆయన ₹1 తక్కువ కట్టి ఇటు తీసేద్దామని ఆయన కూడా సిద్ధపడ్డాడు. సో అట్లనమాట. సో అన్న పాపం ఎక్కడి నుండి వచ్చారన్న? బాలనగర్ నుండి వచ్చారు. నేనేమో ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. కింద 2 అవర్స్ వెయిట్ చేసిండు. సారీ అన్న, ఏమనుకోకు. నేను ఈరోజు కొంచెం చెప్పే కదా పనిలో ఉండి వాస్తవానికి ఎవరిని వెయిట్ చేపిలే పాపం, నాకే బాగా తొందరగా వచ్చినాయి ఊరుకుంటా కిందకిగా. రేపు కానీ ఎల్లుండి కానీ అట్లా ఢిల్లీ వెళ్ళిపోతా. ఒకవేళ ఈలోపు నీ బండి సేల్ అయింది అనుకో, పేమెంట్ నీకే కొట్టిస్తా, నా అకౌంట్కి అయితే వద్దు, నీ అకౌంట్కి కొట్టిస్తా. ఢిల్లీలో నీకు బండి చూసాకే డబ్బులు, ఓకేనా? ఢిల్లీలో బండి చూసాకే డబ్బులు. నువ్వు 2,30 ఎక్స్పెక్ట్ చేసినావు, బండికి అయితే అంత రావద్దని చెప్పిన, నువ్వు కూడా అగ్రీ చేసినావు. మన సబ్స్క్రైబర్స్ కోసం ₹1 డీట్ అయినా కానీ తీసేద్దాం. నేను 2,05,000 చెప్పిన, ఓకేనా? ఆన్ టేబుల్ ఏమన్నా డిస్కౌంట్ ఇద్దాం, ట్రై చేద్దాం అని కూడా చెప్పా, ఓకేనా? మీరు ఎంత బార్గింగ్ చేస్తే అంత ఫీల్ ఏం కాలేదు, ఓపెన్ గా చెప్పిన కదా మొత్తం అన్న. నేను ఇప్పుడు నీ దగ్గర బండి జెన్యూన్ గా నేను ఎట్లా కొనాలనుకుంటున్నాను, నాలాంటి వాడు ఇంకోటి నీ దగ్గర కొనాలనుకుంటాను. బండి కూడా నేను ఇన్స్పెక్షన్ చేశాను, కరెక్ట్ గా చేశారు, ఉన్నది ఉన్నట్టు చెప్పారు. రైట్, ఇదన్నమాట పరిస్థితి. సో ఫ్రెండ్స్, నా పేరు రోహిత్ అండి. నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ఇది వరకు మీకోసం అందుబాటులోకి రావడం కోసం హైదరాబాద్కి షిఫ్ట్ అయితే అవ్వడం జరిగింది. ఎవరైనా కలవాలనుకున్నా కూడా సికింద్రాబాద్లో కలవచ్చు. మ్యాక్సిమం ఉండను, ఢిల్లీ వైపు వెళ్ళిపోతూ ఉంటా. గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ ఇది. అన్న ఇక్కడికైతే వచ్చి అయితే వీడియో అయితే చేయించుకోవడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అన్నా, మంచి మంచి కార్లు మీరు మన ఛానల్ తరపు నుండి పర్చేజ్ చేయాలి అన్నా, మెయిన్గా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ కనుక ట్యాప్ చేస్తే ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్లకి కాల్ అయితే చేస్తే మీకు వాట్సాప్లో యాడ్ అయితే చేయడం జరిగింది. నీ పాత ఫోన్ తెచ్చినావు అన్న? ఎక్కడుంది ఒకసారి? ఈ దేవరాజ్ అన్న ఫోను కంప్లీట్ హ్యాంగ్ అయిపోతుంది. మేము యూజ్ చేసే డేటా అంతా గనం, అంటే ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ ఉంటాయి కదా. పాపం ఫీల్డ్లోకి రాకముందు కొన్నాడు. ఇది నా ఫోను, 2 కూడా హ్యాంగ్ అయిపోతున్నాయి. అన్న ఫోన్ మార్చిండు. సో గత 2 రోజులుగా ఎవరి కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు, కొంచెం తక్కువ లిఫ్ట్ అయితే చేసినాం. ఇప్పటి నుండి మీరు కాల్స్ అనేవి కూడా స్టార్ట్ అయితే చేయొచ్చు. ఫర్దర్గా ఏమన్నా ఎన్ఓసి పెండింగ్స్ ఉన్నా, ఏదన్నా రిలేటెడ్ మాట్లాడాలి అన్నా కూడా, ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఎవరో ఒక అమ్మాయి వీడియో చేస్తాను